కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం దగ్గర ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఒక కారు బ్రెజా కారు అనేది వేగంగా దూసుకొచ్చి డివైడర్ను ఢీకొట్టి ఆ డివైడర్ ఢీకొట్టిన తర్వాత ఒక ఇంట్లోకి దూసుకుపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 6 మంది చనిపోయారు. ఒకరు ఇంట్లో ఉన్న వ్యక్తి వెంకటరమణయ్య, అదేవిధంగా మరో 5 మంది నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు. వీళ్ళందరూ మొత్తం 6 మంది చనిపోయారు. మరొకరు నారాయణలోనే ట్రీట్మెంట్లో తీసుకుంటా ఉన్నారు. అతని పరిస్థితి అతను ఐసీలో ఉండేలాగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఈ కారు ఏదైతే ఉందో అది బ్రెజా కారు, దానికి సంబంధించిన నేమ్ ప్లేట్ అది. ఈ ప్లేటు అదేవిధంగా దానికి సంబంధించిన కారుకి సంబంధించిన పార్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సీట్ వెనకాల ఉండేది, అదేవిధంగా డోర్ మ్యాట్లు, అదేవిధంగా ఫ్లోర్ మ్యాట్లు, అలాగే దానికి సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించిన చెప్పులు, అలాగే ఇక్కడ ఒక బంపర్ కూడా ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఈ కారుకి సంబంధించిన బంపరు, అలాగే ఈడొక నేమ్ ప్లేటు అంటే నెంబర్ ప్లేటు, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సెట్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ, ఆడియో సెట్ కూడా ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తుంది. అంటే కారుకి సంబంధించిన కొన్ని పార్ట్స్ అన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్న పరిస్థితి. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక కారు అయితే మాత్రం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఈ కారు అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ కారు ఎంత వేగంగా వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. అంటే ఈ కారు ప్రమాదానికి గురైన తర్వాత దాని స్పీడోమీటర్ చూస్తే 110 కిలోమీటర్ల వేగంలో చూపిస్తూ ఉంది. అంటే అంతకన్నా ఎక్కువ వేగంతో వచ్చిండొచ్చు. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అది 110 కిలోమీటర్ల దగ్గర రీడింగ్ మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, ఇది ఇల్లు ఏదైతే వెంకటరమణయ్య చనిపోయాడో ఆ వెంకటరమణయ్య ఒక్కడే ఈ ఇంట్లో యాక్సిడెంట్ జరిగే సమయానికి ఆ ఇంట్లో ఉన్నాడు. మొత్తం ఓవరాల్గా ఒక 4 వ్యక్తులు ఉంటే ఆ 3 వ్యక్తులు అప్పుడే భోజనానికి వెళ్ళడం జరిగింది. కేవలం ఒక వెంకటరమణయ్య మాత్రమే ఈ ఇంట్లో ఉన్నాడు. ఏదైతే ఈ బ్రెజా కారు వేగంగా దూసుకొచ్చిన తర్వాత డివైడర్ని ఢీకొట్టి ఈ ఇంట్లోకి దూసుకెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తే మనం అసలు ఇది యాక్సిడెంటా లేకపోతే ఏదైనా ఇల్లు పడగొట్టేదానికి ఏదైనా బుల్డోజర్ తెచ్చుకోవడం, ఏదైనా క్రేన్తో కానీ ఏదైనా ఇల్లుని పడగొట్టారా అనే డౌట్ కూడా రావచ్చు. కాకపోతే ఇది ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్. అంటే దీన్ని బట్టి చూస్తే కారు ఎంత వేగంగా ఎంత వచ్చిందనేది మనకు అర్థమవుతుంది. ఈ యాక్సిడెంట్ కూడా తీవ్రత ఏ విధంగా ఉండేది కూడా మనకు అర్థమవుతా ఉంది. అంటే ఈ స్టూడెంట్స్ అంతా కూడా ఈరోజు తన కొలీగ్ ఏవైతే ఉన్నారో వాళ్ళ బుచ్చిరెడ్డిపాలెంలో అతను ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంది. కొలీగ్కి సంబంధించి ఆ ఎంగేజ్మెంట్కి నెల్లూరు నుంచి మొత్తం 3 కారుల్లో మెడికల్ స్టూడెంట్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు తిరిగి కాలేజీకి వస్తున్నారు. అంటే కాలేజ్ కానీ కాకపోతే రూమ్ లేదా హాస్టల్స్ కానీ ఇది తిరిగి వచ్చేటప్పుడు ఈ ప్రమాదం అనేది జరిగింది. అంటే ఈ ప్రమాదానికి కారణం అతివేగం అని తెలుస్తోంది. ఎందువల్ల అంటే డివైడర్ని ఢీ కొట్టడము, అంటే ఈ ఇల్లు చెల్లాచెదురైపోవడము చూస్తుంటే ఖచ్చితంగా ఇది అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ యాక్సిడెంట్ గల కారణాలన్నింటినీ కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోడ్ యాక్సిడెంట్లో మొత్తం 6 మంది చనిపోతే ఒకరు ఈ ఇంటి ఓనర్ వెంకటరమణయ్య, అదేవిధంగా మెడికల్ స్టూడెంట్స్ నారాయణలో మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ ఇయర్ చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్లో నరేషు, అభిషేక్, జీవన్, యజ్ఞేష్, అభిసాయి ఇలా 5 మంది కూడా ఈ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆ కారులోనే ఒక 2 స్టూడెంట్స్ చనిపోతే మరొక 4కి తీవ్ర గాయాలయ్యి వాళ్ళని రామచంద్రారెడ్డి హాస్పిటల్, అదేవిధంగా నారాయణ హాస్పిటల్కు తరలించడం జరిగింది. తరలించిన తర్వాత నారాయణ హాస్పిటల్లో 2 చనిపోవడం జరిగింది. అలాగే రామచంద్రారెడ్డి హాస్పిటల్లో 1 చనిపోవడం జరిగింది. అయితే మొత్తం 5 మంది మెడికల్ స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. దీంతో వాళ్ళన్ని డెడ్ బాడీలు నారాయణలో కొన్ని, జీజీహెచ్లో కొన్ని ఉండడం జరిగింది. దీంతో ఆ ప్రాంతానికి నారాయణగా మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి అనేక మంది స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికైతే తరలి వచ్చారు. జీజీహెచ్లో కూడా విషాద ఛాయలు అమ్ముకున్నాయి. మరోవైపు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు అయితే
నెల్లూరు జీహెచ్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే యాక్సిడెంట్కి గురైందో కారు, ఆ కారు దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ చూడొచ్చు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే ఈ కారు పరిస్థితి అనేది మనకు అర్థమవుతోంది. అంటే దేనికి కారు అనేది అసలు ఇది పనికిరాని పరిస్థితిలో ఉంది. నుజ్జు అయిపోయిన పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. అలాగే ఈ ముందు భాగం కావచ్చు, అసలు ఈ కారు ఇది కారేనా లేదా అనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది. ఒకసారి మనం స్పీడోమీటర్ కూడా చూస్తే ఇప్పుడే ఇది కొంచెం మారినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ జరిగినప్పుడు మొత్తం 110 కిలోమీటర్ల స్పీడోమీటర్ వేగంతో వస్తున్నట్లుగా మనకు విజువల్స్లో ఇంతకుముందు కనిపించింది. అదేవిధంగా ఈ కారు యాక్సిడెంట్ గురైన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం చూస్తూ ఉంటే, విజువల్స్ చూస్తూ ఉంటే ఎవరు కూడా అసలు స్పాట్లోనే దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పాట్లోనే మృతి చెంది ఉంటారు అని ఎవరైనా కూడా అనుకుంటారు. కాకపోతే స్పాట్లోనే ఇద్దరు చనిపోవడం జరిగింది. ఆ మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలతో వాళ్ళు అక్కడ హాస్పిటల్కి తరలించిన తర్వాత జీజీహెచ్కి రామచంద్రారెడ్డి హాస్పిటల్కు, అదేవిధంగా నారాయణ మెడికల్ హాస్పిటల్కి తరలించిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. అయితే ఒక్కరు మాత్రమే ప్రస్తుతానికి నారాయణ మెడికల్ కాలేజ్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే ఈ యాక్సిడెంట్ అయితే చూస్తే ఒకసారి టైర్ చూసినా కూడా మనకు అసలు దీన్ని ఏదో ఒక 10 సంవత్సరాల నుంచి వాడకుండా తుప్పుపడిపోతే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో ఈ కారు ఉంది. మనకు చూస్తూ ఉంటే ప్రతి పార్ట్ అసలు దేనికి పనికి రాకుండా అంతే. అసలు ఇది కారేనా, అసలు ఇంత ఘోరంగా ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేది మాత్రం అంటే అని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ కారును చూస్తే మనకు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది మనకు పూర్తిగా ఎంత దారుణంగా, అంటే ఎంత తీవ్రత ఈ ప్రమాదానికి ఉందనేది మాత్రం మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈ విధంగా ఈ ప్రమాదం అనేది ఈరోజు నెల్లూరులో జరిగింది. ఈ ప్రమాదంతో ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నారు. మొత్తానికి ఎంతో భవిష్యత్తు ఉన్న 5 మంది మెడికోలు ఈరోజు మృతి చెందడం అనేది బాధాకరమైన విషయము. ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళందరికీ. కాకపోతే ఈరోజు ఈ ప్రమాదానికి గురై చనిపోవడం అనేది అటు వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రుల కడుపు కోతతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఫ్రెండ్స్ కూడా ఒక పక్క కన్నీరు మిన్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి నెల్లూరులో ఈరోజు ఘోర ప్రమాదానికి గురై మొత్తం 5 మంది మెడికోలు మృతి చెందగా మరొకరు స్థానికుడు వెంకటరమణయ్య మృతి చెందడం జరిగింది. మొత్తం 6 మంది చనిపోయిన పరిస్థితి అయితే ఈరోజు నెల్లూరులో ఒక తీవ్ర విషాదాన్ని నింపిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.